వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాను. చూడండి కావాల్సిన పదార్థాలు: గోంగూర కట్టలు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చికెన్ హాఫ్ కేజీ. ఇందులోకి ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రిపరేషన్ చూద్దాం. గోంగూరని బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుందాం. ఇందులో ఇవన్నీ వేసుకుందాం: టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, పసుపు, అల్లం పేస్ట్, గ్లాస్ వాటర్ వేసుకుందాం. హాఫ్ గ్లాస్ వాటర్. మూత పెట్టి ఒక 5 విజిల్స్ రావాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. बांध कर दिखा जो घंटे को దీన్ని మెత్తగా చేసుకోవాలి. చూడండి మెత్తగా అయిపోయింది కదండి. ఇది ఇప్పుడు చికెన్లో వేసి వండుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. 4 స్పూన్ ఆయిల్. ఆనియన్స్ వేసుకుందాం. గోల్డెన్ కలర్లో రావాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా మగ్గనిద్దాం. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. టమాటాలు మెత్తగా అవుతాయి. ఇందులో చికెన్ వేసుకుందాం. టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇందులో చికెన్ వేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ ఫ్రెండ్స్. చికెన్లో ఉప్పు, కారాలన్నీ కలుపుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్ ఇందాకే వేసాం కదా, సరిపోద్ది. కొద్దిసేపు మగ్గాక అప్పుడు కారం వేసుకుందాం. ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాం. చూడండి,
ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకొని కొద్దిసేపు మూత పెడదాం. చూడండి, వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. బాగా ఉడికింది. ఇందులో కొబ్బరి మసాలా వేసి కలుపుకుందాం. ఇంకొద్దిసేపు మసాలా వాసన పోయేంత వరకు ఉంచి తర్వాత గోంగూర కలుపుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకుందాం. చూడండి, కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని తర్వాత గోంగూర కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో గోంగూర కలుపుకుందాం. చూపిమా, ఈ గోంగూరని ఇందులో వేసి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఉప్పు కారం చూద్దాం. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కొద్దిగా సాల్ట్ తగ్గినట్టుంది, వేసుకుంటాను. కొద్దిగా ఎక్కువ వద్దు. ఓకే ఫ్రెండ్స్, కొద్దిసేపు సిమ్లో అట్టే ఉంచుదాం. అంతే ఫ్రెండ్స్, తయారైపోయింది.